వెల్కమ్ టు అనుశ్రీ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే టమాటా చారు చేయబోతున్నాను. దానికోసం ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలు తీసుకున్నాను. ఈ హాఫ్ కేజీ టమాటాలు కడుక్కొని పెట్టుకుంటున్నాను. చూడండి, వాటర్లో కడుక్కొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ వేరే వాటర్ తీసుకుంటున్నాను. అందులోకి మళ్ళీ కొన్ని వాటర్ తీసుకొని దానిపైన మూత పెట్టుకుంటున్నాను. ఇది కాసేపు స్టవ్ ఆన్ చేసి టమాటాల్ని ఉడికించుకుంటున్నాను. ఒక ప్లేట్లో మిరియాలు కొన్ని, జీలకర్ర ఒక స్పూన్ వరకు, మెంతులు ఒక స్పూన్ వరకు తీసుకొని దంచుకొని పెట్టుకున్నాను. ఒక 5 మిరపకాయలు, వీటిని స్టవ్ పైన డైరెక్ట్గా కాల్చుకుంటున్నాను. చూడండి, సన్నని మంట పైన కాల్చుకుంటున్నాను. ఇలా కాల్చుకొని ఒక్కొక్కటిగా తీసుకొని వీటిని దంచుకోవాలండి. ఈ 5 మిరపకాయలని దంచుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటి కోసం 2 ఉల్లిగడ్డలు, కళ్యామాకు, ఇంతకుముందు దంచి పెట్టుకున్న మిరపకాయ, ఆ ముద్ద చూడండి, మిరపకాయ ముద్ద, అది ఒక 5-6 ఎల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నాను. 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు తీసుకున్న ఎల్లిపాయలు కూడా సన్నగా తరుముకొని దంచుకుంటున్నాను. వీటిని మళ్ళీ ఇలా ఆనియన్స్, ఎల్లిగడ్డలు దంచుకున్నాను కదా, దంచి పెట్టుకున్నాను. కళ్యామాకు కూడా తరుముకుంటున్నాను. ఇలా అన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో. ఇప్పుడు టమాటాలు ఉడికాయో చూసుకుందాం మనం. మూత తీసి టమాటాలు ఉడికాయండి, ఉడికిపోయాయి. వీటిని రసం తీసుకుందాం. వీటి నుంచి, టమాటాల నుంచి రసం తీసుకుందాం. దాన్ని వడబోసుకుందాం రసాన్ని. వడబోసుకు పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు కుడక పొడి, ఇంతకుముందు దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముద్ద, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, ఇంతకుముందు దంచి పెట్టుకున్న మిరియాల పొడి, మిరియాలు, మెంతులు, జీలకర్ర దంచి పెట్టుకున్నాం కదా, వాటి పొడి. ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె తీసుకొని అందులో ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇందులో తాలింపు కోసం ఆవాలు, కళ్యామాకు, ఎండుమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను. ఇంతకుముందు దంచి పెట్టుకున్న ఎల్లిపాయ ముద్ద, మళ్ళీ పసుపు కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు ఈ తాలింపుని ఇంతకుముందు కలుపుకొని పెట్టుకున్న మిశ్రమంలో వేసుకుంటున్నాను. చూడండి, టమాటా చారు రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.